కుటుంబం అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు చికెన్ షాప్స్ బంద్ చేస్తే మీ పరిస్థితి ఏంటి? ఈరోజు ముఖ్యంగా ఈ చికెన్ షాప్ అసోసియేషన్స్ ఏర్పడ్డ నుంచి మేము ఒక యూనిట్గానే అన్ని చికెన్ షాప్స్ కానీ మిగతా చికెన్ షాప్కు ఒక షాప్కు డిస్టెన్స్ పాటిస్తూ కొత్త వాళ్ళకు కూడా చికెన్ షాప్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఈ అసోసియేషన్ పనిచేస్తూ ఉంది. మరి తీరా ఇప్పుడు నా ఏజ్ ఇప్పుడు 62, నేను చికెన్ షాప్ పెట్టింది 35లో పెట్టినా. ఇప్పుడు నేను 62 ఇయర్స్ నుంచి చికెన్ షాపే నడుపుతున్నా. మీకు మార్జిన్ ఎంత కావాలనుకుంటున్నారు? ఎంత నష్టం వస్తుంది? మాకు మార్జిన్ ఎట్లా అంటే గతంలో అయితే ఏ విధంగా మార్జిన్ ఉండేదో ఆ విధంగా మాకు మార్జిన్ ఇవ్వాలి. ఆ మార్జిన్ వాళ్ళకు కూడా తెలుసు, కార్పొరేట్ సంస్థలో తెలుసు. ఇప్పుడు వెంకపు వాళ్ళేమో రేట్ ఇస్తున్నారు, స్నేహ వాళ్ళేమో రేట్ ఫిక్స్ చేస్తా ఉన్నారు. ఈ 4 కార్పొరేట్ సంస్థల కిందనే మేము చిన్న చిన్న చికెన్ షాప్ వాళ్ళందరం కూడా పనిచేస్తా ఉన్నాం. ఈ రోజు చికెన్ షాపు రెంట్ చూడబోతే 20,000, 25,000, 15,000కి ఎక్కడ తక్కువ లేదు. ఒక వర్కర్ను పెట్టుకోవాలనగానే 15,000 కావాలి. ఈ విధంగా ఇవాళ కరెంటు బిల్లు, ఇవన్నీ ట్యాక్సెస్, ఇవన్నీ చూసుకుంటే మాకు నెలకు 50,000 సంపాదించినా కానీ అవి మిగలడం లేదు. మళ్ళీ వచ్చే కస్టమర్స్ కూడా ఈ కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు వీళ్ళకు ఫ్రీగా ఒక 6 గుడ్లు ఇవ్వడము, కిలో చికెన్ తీసుకుంటే లేకపోతే 3 గుడ్లు ఇవ్వడము, ఈ విధంగా పెట్టి మా చిన్న చిన్న దుకాణదారులను మూసివేయడానికి వీళ్ళు ఒక కంకణబద్దులు అయిపోయి, ఒక కుమ్మిక్ అయిపోయి మమ్మల్ని